హాయ్ ఫ్రెండ్స్, బయట చూస్తే చల్లగా ఉంది. క్లైమేట్ వర్షం బాగా పడుతుందన్నమాట. అయితే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా సింపుల్గా, అసలు ధనియాలు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ ఏం లేకుండా ఓన్లీ గరం మసాలా ఒక్కటే వేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, బిర్యానీ మసాలా నేను ముందే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. దాంట్లో సాల్టు, పసుపు, కారం అదొక్కటే వేస్తున్నాను. ఈ చికెన్లో అంతా కలిపేసుకొని చికెన్లో వేసేసుకున్నాను. వేసుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. వేసి పెరుగు ఒక 100 గ్రాములు పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే ముక్కకి బాగా మసాలా అనేది పడుతుంది. అంతా కరెక్ట్గా వేసేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ. ఇవి చూసారా, చికెన్ ఎంత చక్కగా ఉడికితే కూడా చాలా జ్యూసీగా ఉంటుంది. మనం అన్ని మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం టేస్ట్ కోసం కొంచెం మసాలాలు వేసుకుంటే లైట్గా చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఒకవైపు అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఆయిల్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ వేస్తే బిర్యానీ అనేది బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇది బాస్మతి రైసు ఒక 30 కేజీ చికెన్ అయితే 30 కేజీ బాస్మతి రైస్ వేసి ఇటు వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. 4 పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా అంతా వేసి నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఆయిల్ పైకి తేలేలాగా కొంచెం నెయ్యిను ఆయిల్ 2 వేసాను. అది ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో కచ్చి బిర్యానీ కాబట్టి మనం ఒక 75% 70% అలా ఉడికితే చాలు. ఇలా లేయర్ లాగా వేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కలర్ లైట్గా వేసాను. చూసారా, బిర్యానీ అయితే చక్కగా మన హోటల్ స్టైల్లో ఉంది. నేహా కాలేజీకి రాగానే బిర్యానీ అయితే పెట్టాను. చాలా బాగుందమ్మా. ఇంత చల్లటి క్లైమేట్లో వేడివేడి బిర్యానీ థమ్సప్ పెట్టుకుంది. అసలు నీళ్ళే తాగలేకపోతున్నాం, వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందా అని చెప్పేసి. అంత చల్లగా ఉంది ఫ్రెండ్స్. అసలు ట్యాంక్లో వాటర్ అయితే ఐస్ కట్టేసింది అనుకుంటా, పైపుల్లో అయితే రావట్లేదు. అంత కూలింగ్గా ఉంది. బయటకు కూడా ఇలా తలుపులు వేసుకునే ఉంటున్నాము. ఈ కూలింగ్లో అయితే ఆ నేహానేమో ఆ కూల్ డ్రింక్ తాగుతుంది. చాలా బాగుంది. దాంతోపాటు నేను రొయ్యలు ఎగురు వండాను. అవి చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ కర్రీ వండుకుంటాం బిర్యానీస్లోకి. రొయ్యలు అంటే పిల్లలకి ఇష్టం కాబట్టి రొయ్యల కర్రీ చేశాను. ఎగురు కొంచెం గ్రేవీతో చాలా బాగుంటుంది. దాంతో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉందని చెప్పేసి నేహా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది.